రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నిర్వహించే హలో రైతన్న చెలో భోరజు కార్యక్రమం విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన అఖిలపక్ష నాయకులతో కలిసి మాట్లాడారు. జిల్లాలో అధిక వర్షపాతం దృష్టిలో పెట్టుకుని రైతులు పండించినటువంటి పత్తి పంటను ఎలాంటి షరతులు లేకుండా డిసెంబర్ నెల చివరి వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తేమ శాతం నిబంధనలు లేకుండా పంటలు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. 13 క్వింటాలు 10 క్వింటాలు రేపు జరిగే 21వ రోజున బోరజ్ దగ్గర రస్తారోకని జయప్రదం చేయాలని హలో రైతు చలో బోరజ్ కార్యక్రమాన్ని అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని ప్రచారం కొరకు 15 రోజుల నుంచి గ్రామీణ ప్రాంతంలో కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. నిన్నటికి అనేక రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని వాస్తవ పరిస్థితుల్ని ఈరోజు సీసీఐ నిబంధనల్ని ఎత్తివేయాలనేటువంటిది, గతంలో ఏ పద్ధతిలో తీసుకున్నారో అదే పద్ధతిలో నిబంధనలు ఉండాలని చెప్పి కోరుతూ కొత్తగా చేసినటువంటి కపాస్ కిసాన్ యాప్ కానీ, తేమ శాతం విషయంలో కానీ, ఏలు ముద్రల విషయంలో కానీ, అదేవిధంగా 12 కుంటలు ఉన్నటువంటిది 7 కుంటలుగా మార్చడం, సోయాబీన్ని కూడా 7 కుంటలుగా మార్చడం, అది కాకుండా గతంలో ఉన్నటువంటి 12 కుంటలు కానీ సోయా 10 కుంటలు కానీ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఇబ్బందులు రైతాంగం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పత్తిని ఆరబెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు మాకు గ్రామీణ ప్రాంతాల్లో కనబడ్డాయి. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు కూడా గతంలో ఏరినటువంటి పత్తిని అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి, వర్షాల వల్ల పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు చలి తీవ్రత వల్ల తేమ శాతం తగ్గించేటటువంటి పరిస్థితులు లేదు, తగ్గే పరిస్థితులు లేదు. అందుకని తేమ శాతాన్ని 0 తేమ శాతంగా డిసెంబర్ చివరి వరకు రైతుల దగ్గర మొత్తం పత్తిని కొనుగోలు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రచారం చేసినాం. వాళ్ళు రైతాంగం కూడా చెప్తా ఉన్నారు. అందుకని అనేక నష్టాలు జరుగుతున్నాయి. అసలు సీసీఐకి అమ్ముకోకుంటే 2000 వరకు రైతులకు నష్టం జరిగేటటువంటిది ఉన్నది. ఇప్పటి వరకు జరిగినటువంటి రైతులు చెప్తా ఉన్నారు నష్టం జరిగిందని. అందుకని వెంటనే ఈ నిబంధనలు సీసీఐ ఎత్తివేసి మొత్తం రైతుల దగ్గర పత్తి కొనుగోలు అనేటువంటి చేయాలా. మేము ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామో వారి గతంలో ఉన్నటువంటి నిబంధనలని అమలు చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం తీసుకుందాం. రేపు బోరజ్ దగ్గరికి అధిక సంఖ్యలో రైతాంగం పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అఖిలపక్షం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ రావాలని కోరుతా ఉన్నాం, వాళ్ళని రావాలని చెప్పి